చిన్న చిన్న అపార్థాలు, గొడవలకు కారణమవుతున్నాయి. మరి ఎందుకోసమో అలా జరుగుతున్నాయి? మరి ఎందుకు భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకి గొడవల దాకా తీసుకెళ్ళి డైవర్స్ వరకు వెళ్తున్నాయి? కారణాలేంటి? మీరు చెప్పాలని నేను అనుకుంటున్నాను మేడం. మీ మాటల్లో చెప్పండి. మేడం, ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ లో ఏంటంటే ఓపికలనేది చాలా తక్కువ. భర్తకు గాని భార్యకు గాని పిల్లలు లేనప్పుడే అసలు ఒకరికొకరు ప్రేమతో చాలా కలిసిమెలిసి ఉండాల్సిన టైంలో కూడా జాబ్ విషయంలో ఇద్దరు భర్త గాని భార్య గాని బయటకు జాబ్ కెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో అన్యోన్యంగా ఎంతో ప్రేమ కలిసి ఉండాల్సిన టైంలో చిన్న చిన్న మాటలకు ఇగో వాళ్ళ భార్య గాని భర్త గాని కొంచెం లేట్ అయిపోయిందని భర్త విషయంలో గాని కొంచెము ఎవరితో మాట్లాడుతున్నావు అది ఇదని లేనిపోని మాటలు తీసుకుంటే అది కాదు, సంసారం అనేది కాదు. ఏంటంటే భర్త మీద భార్యకు భార్య మీద భర్తకు నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉంటే ఒక ఫ్రెండ్స్ తోటి మనం ఎక్కడైనా బయటకు వెళ్తే ఎంతో ప్రేమతోటి ఎంతో కలిసిమెలిసి నమ్మకం మీద వెళ్తుంటాం. అలాంటిది తాళి కట్టిన భర్త తాళి కట్టిన భార్య కాబట్టి వాళ్ళ దగ్గర ఎందుకు మనం కలిసి ఉండలేకపోతున్నాం అంటే ఇగో, మనిషికి ఆ ఇగో అనేది ఉండొద్దు. ఎందుకంటే మనకు లైఫ్ అనేది భగవంతుడి ఇచ్చిన వరం. తల్లిదండ్రి మనకు మినిమం ఒక 20 ఇయర్స్ వరకు లాస్ట్. తర్వాత భర్త దగ్గర మనం ఎంతో లైఫ్ అంతా గడపాల్సిన టైం ఉంటుంది. ఆడపిల్లకు ఉండాల్సింది అనుకోవ మర్యాద పద్ధతి. మనం ఇచ్చేది వాళ్ళకు పద్ధతిగా ఇస్తే వాళ్ళు కూడా మనకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అబ్బాయిల ద్వారా కూడా మనకు తప్పు చేసలేరని కాదు, వాళ్ళు బయటకు వెళ్ళి ఏంటంటే ఇంట్లో ఎంతో అందమైన భార్య ఉండగా కూడా భర్త అనే పకర్తో కూడా వాళ్ళు బయట వెళ్ళొచ్చి భార్య దగ్గర లేనిపోని మాటలు మాట్లాడడం, భార్యను చిన్న చూపు చూడడము అది కరెక్ట్ కాదు. ఎవరికి ఉండాల్సిన అందం వాళ్ళకే ఉంటుంది, ఎవరి మాట తీరు వాళ్ళకే ఉంటుంది. కానీ ఎక్కడిదక్కడనే వదిలేసేయాలి. భార్యకి ఇచ్చే రెస్పెక్ట్ భర్త కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే అలాగైతేనే ఆ భార్య నిలబడుతుంది. తల్లిదండ్రిని అందరినీ కాదనుకొని భర్త అడుగుజాడల్లో నడుస్తుంది. పుట్టిన పిల్లలతోటి కూడా తన సంసారాన్ని మొత్తం మోసుకొని భుజాల మీద వేసుకొని తన శరీరాకు సుఖం కూడా చూసుకోకుండా అన్ని విషయాలలో కూడా తను ఎంతో ఓపికగా కష్టపడుతుంది. కాబట్టి ఆడపిల్ల చెల్లెలైనా తల్లైనా భార్య అయినా ఒకటే. స్నేహితు బయట ఎంతో విలువిస్తాం, ఇంట్లో మనుషులకు విలువియ్యం. అది కరెక్ట్ కాదు. మనం అనేది ఖచ్చితంగా మనము ఇంట్లో భార్యకు భర్త భర్తకు భార్య కూడా విలువ ఇచ్చుకుంటేనే ఆ సంసారం జీవితం అంతా కూడా మనం కొనసాగుతుందని నా అభిప్రాయం. ఏంటంటే ఒకరికొకరు ఇగో వల్ల చిన్న చిన్న మాటలకు అసలు ఏం తెలుస్తుందో తెలియదు వాళ్ళకి మేడం. చిన్న మాటకే నువ్వెంత నువ్వెంత అనుకొని 3 నెలలకు 4 నెలలకు ఏం అర్థం అవుతుంటది. ఒక ఫ్రెండ్షిప్ చేస్తే ఒక 3-4 ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తాం ఒక్కొక్క మనిషితోటి. చిన్న చిన్న మాటలు వచ్చినా మళ్ళీ మనం అరే సారీ రా చెప్పుకొని దగ్గరికి వెళ్ళిపోతుంటాం. అది ఫ్రెండ్షిప్ అంటే. చిన్న చిన్న మాటలకు విడిపోయింది ఫ్రెండ్షిప్ అనరు, చిన్న చిన్న మాటలకు విడిపోయింది భార్యాభర్తలు అనరు. మేడం మరి ఇన్ని చెప్తున్నారు. మరి ప్రతి విషయము భార్యాభర్తలు షేర్ చేసుకోవాలని అనుకుంటాము. మనం మాట్లాడే విధంగా మాట్లాడుకోవాలి. ఎవరైనా భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికొచ్చి మరి భార్యాభర్తలు గొడవ చేసుకుంటున్నారు. భర్త విషయాలు ఇప్పుడు భర్త బయటకెళ్తున్నాడు. ఎళ్లి బయట ఉన్న టెన్షన్ తీసుకొచ్చి భార్య మీద రుద్దడంతో కూడా వాళ్ళకు గొడవలనేది దారి తీస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మేడం, మీరు చెప్పేదైతే కరెక్టే. కానీ మనం కూడా ఒక ఆడపిల్ల ఒక భార్యగా వచ్చినప్పుడు భర్త కూడా బయటకెళ్ళి పొయ్యి వచ్చిన తర్వాత మనం కొంచెం మనశ్శాంతిగా రిలాక్స్ గా మనం కూడా మాట్లాడాలి. ఏంటంటే చిన్న చిన్న మాటలకు అపార్థం చేసుకొని అనుమానంతో మనం అనవసరంగా దూరం అయిపోతున్నామని నాకు అనిపిస్తుంది. అటువంటిది మనకు ఒక పిల్లలు అనేది మనకు ఒక సంసారం ఒక బంధం అనేది లోకం అంతా కళ్ళ ముందట కూడా మనం పెళ్లి చేసుకునొచ్చు. కాబట్టి ఎక్కడ ఏ వేషం వేసినా భర్త భార్య దగ్గర భర్తనే. ఢిల్లీకి రాసేయడానికి తల్లి కొడుకే అంటారు. కాబట్టి నా విషయంలో అయితే భార్య కూడా ఎక్కడ భర్త పోయి వచ్చిన మనిషికి మనం కూడా కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలి. మేడం మీరు చెప్పింది చాలా అద్భుతంగా చెప్పారు. కానీ మీరు భర్తనే ఇలా చిన్న చిన్న సమస్యలు తెస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. కానీ భార్య కూడా జాబ్ చేసి వస్తుంది, ఆమె కూడా టెన్షన్ గా గురవుతుంది కదా. అలాంటప్పుడు భర్త కూడా కొంచెం ఓపిక అనేది ఉండాలి కదా అని నేను మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు అమ్మాయి కూడా జాబ్ చేసి వస్తుంది, ఆమె ఇల్లును సంసారాన్ని పిల్లల్ని అందరినీ చూసుకుంటుంది. భర్త ఏంది బయటికి వెళ్ళి జాబ్ చేసి వస్తున్నాడు, కానీ అంతకన్నా డబుల్ గా భార్య చేస్తుంది కదా. దీనికి మీ సమాధానం ఏంటి? పిల్లల్ని చూసుకోవడము, మరి ఇల్లును నడిపించడము, జాబ్ చేయడము, ఆమె మీలో డబుల్ గా చేస్తున్నారు, త్రిబుల్ గా చేసి సంపాదిస్తున్నారు కదా. మీరు దాన్ని ఎందుకు గుర్తిస్తలేరని నా ప్రేక్షకులు కూడా నాకు ఇదే సమాధానం అడుగుతున్నారు. మేడం మరి నేను కూడా ఇంత చేసి వస్తున్నా, ఇంటికి వస్తే నా భర్త కూడా అలా బిహేవ్ చేయొచ్చా లేదా అని నాకు నా ప్రేక్షకులు అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? విషయం ఏంటంటే మేడం, నేను భార్యగా నేను బయటకు వెళ్తున్నా, నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నా, నేను భర్త పిల్లల్ని అందరినీ చూసుకుంటున్నా అనే మాట ప్రతి ఒక్క ఆడపిల్ల విషయంలో ఉంటది. అది కామన్. కానీ ఇప్పుడు కష్టపడుతున్నామంటే తల్లి 9 మాసాలు మూసి కని పెంచి పెద్ద చేస్తుంది. అప్పుడు ఎంతో మనం కష్టపడాల్సి ఉంటది. భర్త కూడా మనకు కొన్ని తెలిసి తెలియని తప్పులు చేస్తుంటాడు. మనము దాన్ని సరిదిద్దుకొని పోతే మనం అక్కడ గెలుస్తాము ఉంటాము అని నా నమ్మకం. ఒక మాట కోపం వస్తే మనం మన కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా ఒక మాట కొడతాము తిడతాము సంధాంచుకుంటాం చెప్పుకుంటాం. కానీ భర్త విషయంలో మనము రఫ్ గా మాట్లాడలేము. మనము తన దగ్గర తన బిడ్డలాగానే ప్రవర్తించాలి నాకు తెలిసిన మటుకు.
వాళ్ళు చేస్తారు, చేయరని నేను అనలేదు. కాకపోతే ఏంటంటే కొన్నిటికి మనం అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి ఆడపిల్లకు. తప్పదు, కరెక్టే అది మీరు అన్నది. మనం బయటకు వెళ్ళొస్తున్నాము, మీతో పాటు మేము పని చేస్తున్నాము అంటే ఇద్దరు మాట మాట అనుకుంటే అది పెద్దగా అయిపోతుంటది. అది కరెక్ట్ కాదు. ఇద్దరు ఈక్వల్ గా ఉండాలంటే కొంచెం భర్త కూడా దిగి మాట్లాడాలి, భార్య కూడా దిగి మాట్లాడాలి. ఇద్దరు కూడా కొంచెం తగ్గి మాట్లాడుకుంటే చాలా బాగుంటది సంసారం అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఇద్దరు టగ్ ఆఫ్ వార్ మాట్లాడుకుంటే అక్కడ దూరం అయిపోతుంటాయి. మాట ఒక చిన్న మాటనే అనిపిస్తుంది. ఆ చిన్న మాట ప్రాణానికి ప్రమాదాలు కూడా వస్తుంటాయి. అవి మనము ఏమనుకుంటామంటే అదే చిన్న మాటనే మాట్లాడినా కదా అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఆ చిన్న మాటనే చాలా ప్రమాదాల కారణాలు దారితీస్తుంటది. అది కరెక్ట్ కాదు. మనం బయట కష్టపడి వస్తున్నాం అని చెప్పేసి ఆ పవర్ అంతా తీసుకొచ్చి భర్త మీద పిల్లల మీద మనం కూడా చూపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. పక్కా చూపిస్తుంటాం మేడం. నాకు తెలిసి నా అది విషయంలోనే ఖచ్చితంగా. నేను కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. ఎందుకంటే బయటకు వెళ్ళొచ్చినాక మనకు కూడా కోపం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా పిల్లలు చేసిన కోపానికి భర్త చేసే టార్చర్ కూడా ఉంటది. ప్రతి ఒక్క విషయంలో భర్త టార్చర్ లేదు అన్న విషయము పురాణ కాలం నుంచి కూడా లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది. మనము బంధం అనేది భగవంతుడు వేసింది వరం. కాబట్టి మనం బంధాన్ని నిలబెట్టుకోవాలంటే మన కడుపులో పుట్టిన కొడుకుని ఎట్లా కాపాడుకుంటామో మన భర్తను కూడా అట్లా కాపాడుకోవాలని చెప్పేసి విధంగా నేను చెప్తున్నాను. ఏంటంటే ఇట్లా ఉంటే బాగుంటది, ఒక జీవితం బాగుంటది అని నా ఆలోచన. తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. భర్త తప్పు చేయడు, అతను గొప్పవాడు, మనం తక్కువ అని నేను అనను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని, నేను ఆ కష్టాలను ఎదుర్కొన్నదాన్ని. కాబట్టి మనం కూడా కొన్ని అవుతుంటాయి, చూసి చూడకుండా వెళ్ళిపోవాలి. అప్పుడే మన సంసారం నిలబడుతుంది. తప్పు అందరి దగ్గర జరుగుతుంటది, ఆడపిల్ల దగ్గర తప్పు జరగదు. యాక్చువల్ గా ఏంటంటే మనం ఏంటంటే భర్త సరైనడు కాకపోతేనే ఒక ఆడది బయటకు వెళ్ళి కష్టపడుతుంటే కూడా లేనిపోని అమ్మానాలు పెట్టి తన టార్చర్ పెడితే ఆమె పక్కదారి తప్పడానికి కూడా భర్తనే కారణం. ఈ విషయం అయితే నేను గ్యారంటీగా చెప్తా. ఎందుకంటే భర్త సరిగ్గా ఉండి తను కష్టపడ్డ కాడికైనా పర్వాలేదు, మంచిగా ఉండాలి భార్యతోటి. ఉన్నంతలో ఎక్కడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, భార్య దగ్గర మంచిగా ఉండాలి. ఆమెకి ఇచ్చే విలువ ఇస్తే ఆమె కూడా మనశ్శాంతి ఉంటది. ఎన్నో ఆశలను పెట్టుకొని భార్య భర్త దగ్గరికి వచ్చి పిల్లలను, భర్తను, అత్తమామను, సంసారాన్ని మోస్తుంది. కాబట్టి తన బరువు చాలా ఉంటది. భర్త కంటే ఎక్కువ భార్యకు ఉంటది. కానీ భర్త ఏమనుకుంటాడంటే నేను బయటకు వెళ్ళొస్తున్నా, నేనే పెద్ద అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అది కరెక్ట్ కాదు. అది నా మనసు పూర్తిగా నేను చెప్తున్నానండి. ఏంటంటే మనము కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా కానీ భార్యాభర్తలు అనేది మన కడుపులో పెట్టిన పిల్లలు ఎంత మనము అల్లరి చేసినా, ఎంత బాధ పెట్టినా వాళ్ళని రెండు కొట్టో తిట్టో మనం సంధానించుకొని మనం కలిసిమెలిసి ఎలా మన పిల్లలతో ఉంటున్నామో మన భర్తను కూడా అలాగే అలాంటి బంధం ఏర్పరచుకుంటేనే అది గట్టి బంధం అవుతుంది. ఇది మేడం నేను చెప్పాల్సింది అనుకున్నది.